నమస్తే అండి. రాకేష్ గారు, ఏంటి అంటే ఐటీకి సంబంధించి అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయి, అమెరికాలో పరిస్థితి ఏంటి, అమెరికాకి సంబంధించినటువంటి ఉద్యోగుల మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది, ఇవన్నీ కూడా చర్చ ఒక వైపు. సో ఎట్లా ఉండబోతోంది సార్, ఈ ప్రభావం ఏ విధంగా ఉంది యూఎస్లో? సో మీరు కూడా నిజంగా చాలామంది చిన్నపిల్లలకు చదువు చెప్పించడం, ఇవన్నీ కూడా అందరినీ దగ్గరికి తీసుకోవడం, సో ఇవన్నీ కూడా మీరు చేస్తుంటారు యూఎస్లో. సో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఎట్లా ఉండబోతోంది? నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ జాబ్ మార్కెట్ని నేను ఒక ఎంప్లాయర్, మాకు 500+ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈ జాబ్ మార్కెట్ని చాలా దగ్గరగా రోజు చూస్తున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. సో ఇప్పటికే ఇలాంటి ఏఐ ఇంపాక్ట్ ఆల్రెడీ ఉంది జాబ్ మార్కెట్లో. మనకి ఇప్పుడు ఇలాంటి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు బిజినెస్ కంటిన్యూటీ గురించి ఆలోచిస్తాయి కంపెనీస్. సో కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం కన్నా, ఇన్నోవేషన్ కన్నా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని మార్కెట్ వాలటిలిటీ ఉన్న దృష్ట్యా ఉన్న ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసుకుందాం అనే ధోరణిలో ఉంటాయి. ఆల్రెడీ మనం మేజర్ ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్ని, విప్రో కానీ, మనకి ఇన్ఫోసిస్ కానీ, ఈ ఇయర్ గ్రోత్ స్లోగా ఉంటుంది, 2 to 3% అని ఆల్రెడీ యాన్యువల్ రిపోర్ట్స్ ఇచ్చాయి, ప్రెడిక్షన్స్ ఇచ్చాయి. సో దానికి తోడు ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ముఖ్యంగా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ కాస్ట్ పెరుగుతుంది. మీకు ఈ ఇన్ఫ్లేషన్ కాస్ట్ వల్ల డెఫినెట్గా యుఎస్ ఎకానమీ అలానే వరల్డ్ ఎకానమీ కూడా తప్పకుండా ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఐటీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది కదా, ఐటీకి సంబంధించి కూడా ప్రభావం ఏ విధంగా ఉంటుందనే చర్చ తప్పకుండా అండి. ఐటీ మీద కూడా వార్ ప్రభావం లాంగ్ టర్మ్ అయితే ఉంటుంది. షార్ట్ టర్మ్లో అయితే ఇమీడియట్గా కనిపించదు. సో నేను చెప్పినట్లు ఆయిల్ ప్రైసెస్, వీటితో ఇన్ఫ్లేషను, ఇవి అయితే కానీ ఇది ఏమి 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం లాంటిది కాదు, అంత పెద్ద ఇష్యూ కాదు ఇప్పటికైతే అట్లీస్ట్. అలాగే 2020 కోవిడ్లో వచ్చిన లే ఆఫ్ సిచ్యువేషను. సో లాస్ట్ 20 yearsలో .com బస్ట్. సో మీకు 2000లో ఒక .com బబుల్, తర్వాత 2008లో అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంద్యం, హౌసింగ్ క్రాష్, తర్వాత 2020 పాండమిక్ వచ్చిన, ఇవి 3 ఐటీని బాగా దెబ్బతీసాయి. ఇది నెసరీగా అంత ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు ఇమీడియట్ టర్మ్లో. లాంగ్ టర్మ్ వార్ జరిగితే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడే అంచనా వేయలేము. బట్ ఇండియన్ ఐటీ ఎసెన్షియల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యుఎస్ ఎకానమీ టు కీప్ దెమ్ రన్నింగ్. మీరు కోవిడ్లో చూసినా, ఇంతకుముందు ఉక్రెయిన్ వార్ అప్పుడు చూసినా, ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ కీ. కాకపోతే ఏ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంది. జాబ్ మార్కెట్ ఆల్రెడీ స్లో డౌన్ అయింది. అప్ స్కిల్లింగ్, వీటి ద్వారా ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ అయ్యి లెగసీ టెక్నాలజీస్ వదిలేసి కొత్త టెక్నాలజీస్కి అప్ స్కిల్ అయితే డెఫినెట్గా షార్ట్ టర్మ్లో అయితే వార్ అంత ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు. రైట్. పాపారావు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, ఏంటి మీ అబ్జర్వేషన్? నిజంగా చాలా కాలమైంది మీతో మాట్లాడి. వార్ జరిగిన తర్వాత, జరుగుతున్నప్పటి నుంచి కూడా ఏంటి మీరు అబ్జర్వేషన్? ఏం జరగబోతోంది? ట్రంప్ చెప్తున్నారు ఇంకో 4 వారాలు కంటిన్యూ అవ్వచ్చు అని. మరి అంతవరకు ఇరాన్ కూడా మరి ఆ విధంగా ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? ఓవరాల్గా ఏం చెప్తారు సార్? అంటే అమెరికాకు తోడుగా ఇటు బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇరాన్కి కూడా వాళ్ళకి సంబంధించి